హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ అండి. ఎటువంటి ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్లెండర్ని కానీ మిక్సర్ని కానీ యూజ్ చేయకుండా మన ఇంట్లో ఈజీగా అవైలబుల్గా ఉండే హ్యాండ్ విస్కర్స్తోనే కేక్ పైన డెకరేట్ చేసే విప్పింగ్ క్రీమ్ని చూపించబోతున్నానండి. జనరల్గా ఎలక్ట్రిక్ బ్లెండర్తో అయినట్లయితే క్రీమ్ చాలా తొందరగా రెడీ అయిపోతుంది, కానీ చేతితో విస్క్ చేసినప్పుడు దాని మీద కాస్త టైం అయితే పడుతుందండి. ఇక్కడ నేను చెప్పే కొన్ని టిప్స్ని మీరు పాటించినట్లయితే తక్కువ టైంలోనే పర్ఫెక్ట్ స్టిఫ్ విప్పింగ్ క్రీమ్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా తయారు చేయాలో చూద్దామండి. సో ముందుగా ఇక్కడ నేను చూపించే ఏ హ్యాండ్ విస్కర్నైనా యూజ్ చేసి మనం క్రీమ్ని పర్ఫెక్ట్గా విప్ చేయొచ్చండి. కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో విప్ చేయాల్సి ఉంటుంది. ఒకటి రౌండ్గా తిప్పుతూ విప్ చేసినట్లయితే ఇంకొకటి పైనుంచి ప్రెస్ చేస్తూ ఇలా అన్నమాట. దీంట్లో దేంతోనైనా మనకి క్రీమ్ పర్ఫెక్ట్గా విప్ అవుతుంది. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లోకి ఐస్ క్యూబ్స్ని తీసుకున్నానండి. అలాగే గోల్డెన్ మార్క్ హెవీ క్రీమ్ని తీసుకున్నాను. మీరు ఎప్పుడైనా సరే హెవీ క్రీమ్ని తీసుకున్నట్లయితే విప్పింగ్ క్రీమ్ చాలా తొందరగా రెడీ అయిపోతుంది. ఇది 1 kg ప్యాకెట్ వచ్చేసి నాకు 210 పడిందండి. ఈ క్రీమ్ మనకి 4 times యూజ్ అవుతుంది. అంటే 250 ml వచ్చేసి ఒక కేక్కి పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఆ లెక్క ప్రకారం మనకి ఇది 4 times వస్తుంది. బయట నుంచి తెచ్చిన తర్వాత ఈ క్రీమ్ని డీప్ ఫ్రిడ్జ్లో 5 to 6 hours వరకు కూల్ అవనిచ్చి ఆ తర్వాత తీసి యూజ్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఈ ఐస్ క్యూబ్స్లోకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఇంకో బౌల్ని తీసుకుని దానిని 1 గంట పాటు డీప్ ఫ్రిడ్జ్లో కూల్ అవ్వనివ్వండి. కూల్గా ఉన్న బౌల్లోకి మనకి కావాల్సినంత క్రీమ్ని తీసుకోవాలి. క్రీమ్ని తీసుకున్న తర్వాత ఈ ప్యాకెట్ని పైనుంచి కింద వరకు ప్లాస్టర్ టేప్తో కంప్లీట్గా క్లోజ్ చేసేయండి. ఇలా చేయటం వల్ల నెక్స్ట్ టైం యూజ్ చేసేటప్పుడు క్రీమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు క్రీమ్ని బీట్ చేద్దాము. ఇక్కడ క్రీమ్ని బీట్ చేయడానికి యూజ్ చేసే విస్కర్ని కూడా 1 hour పాటు ఫ్రీజర్లో పెట్టి చిల్ అవ్వనివ్వాలండి. ఆ తర్వాతే యూజ్ చేయాలి. క్రీమ్ ఎక్కువగా కూల్ అవ్వటం వల్ల గెడ్డలుగా ఉంటుందండి. దాన్ని కాస్త మ్యాష్ చేసి అప్పుడు బీట్ చేయాలి. ఇక్కడ నేను కింద బౌల్ బీట్ చేస్తున్నప్పుడు కదిలిపోకుండా ఉండటం కోసం టవల్ని చుట్టి ఉంచానండి సపోర్ట్ కోసం. విప్పింగ్ క్రీమ్ తొందరగా విప్ అవ్వాలంటే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. విప్పింగ్ క్రీమ్ని బీట్ చేయడానికి యూజ్ చేసే అన్ని వస్తువులు కూడా చల్లగానే ఉండాలండి. ఎంత చల్లగా ఉంటే అంత తొందరగా మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోతుందన్నమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం అన్ని వస్తువుల్ని కూడా చల్లగా ఉంచే తీసుకున్నాము. అలాగే కింద ఐస్ క్యూబ్స్ వేయడానికి కూడా అదే కారణం. ఎందుకంటే చల్లదనం ఎక్కువ ఉండటం వల్ల క్రీమ్ చాలా తొందరగా రెడీ అయిపోతుంది. నార్మల్గా మనం చేసామంటే చాలా టైం పట్టేస్తుందండి. అందుకని ఈ విధంగా మనం బీట్ చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి టైం అంటూ పర్ఫెక్ట్గా ఏం లేదండి. మనం ఎంత తొందరగా మనం బీట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ తొందరగా బీట్ చేసామంటే తొందర రిజల్ట్ వస్తుంది. అలాగే స్లోగా చేసామంటే స్లోగా ఉంటుంది రిజల్ట్, అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా, కాస్త క్రీమ్ థిక్గా అయినప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేశానండి. ఇది తీపిగానే ఉంటుంది, మనం షుగర్ పౌడర్ని యాడ్ చేయనవసరం లేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఈ విధంగా బీట్ చేసేటప్పుడు మధ్యలో మీకు ఏమైనా చేతులు నొప్పిగా అనిపించినట్లయితే ఒక 10 నిమిషాల పాటు ఈ క్రీమ్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత తీసి మరలా బీట్ చేయొచ్చు. సో ఈ విధంగా బీట్ చేసే ప్రాసెస్ని కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలండి. ఎప్పటి వరకు అంటే మనకి క్రీమ్ ఎప్పుడైతే స్టిఫ్ పీక్స్కి వెళ్తుందో అప్పటి వరకు బీట్ చేస్తూనే ఉండాలి, మధ్య మధ్యలో ఏమైనా రెస్ట్ తీసుకుంటూ. ఇలా ఐస్ క్యూబ్స్ వాటర్ అయిపోయినప్పుడు వాటర్ని తీసేసి మరలా కొత్త ఐస్ క్యూబ్స్ని వేసి దానిపైన క్రీమ్ నుంచి మరలా బీట్ చేస్తూ ఉండాలి. ఇదే ప్రాసెస్ని మనం కంటిన్యూస్గా చేస్తూ ఉండాలండి. నాకైతే 20 to 30 minutes పట్టింది. ఒక్కదాన్నే చేసినప్పుడు కాస్త కష్టం అనిపించిందండి. మేము షేర్ చేసుకొని చేసినప్పుడు చాలా సింపుల్గా అనిపించింది. కాబట్టి ఈ ప్రాసెస్ ఉన్నప్పుడు మీరు ఇద్దరు షేర్ చేసుకొని చేసినట్లయితే చాలా ఈజీగా అయిపోతుందండి. సో ఇక్కడ మీరు క్రీమ్ని అబ్జర్వ్ చేసినట్లయితే సాఫ్ట్ పీక్ వచ్చిందండి. ఈ స్టేజ్లో క్రీమ్ని ఫ్రూట్ సలాడ్స్లోకి, ఫ్రూట్ క్రీమ్స్లోకి, డ్రింక్స్లోకి, అలాగే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. కానీ మనకి కేక్ వచ్చేసి స్టిఫ్ పీక్ కావాలి, అందుకు గాను ఇంకాస్త సేపు బీట్ చేయాల్సి ఉంటుంది. ఇలా కంటిన్యూస్గా ఇంకో 10 నిమిషాల పాటు బీట్ చేసిన తర్వాత చూస్తున్నారు కదండి, కేక్ కోసం క్రీమ్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. విస్కర్తో తీసి కింద వేస్తున్నా పడ్డం లేదు. ఇదే కేక్ క్రీమ్కి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. బౌల్ని తిరగవేస్తున్న క్రీమ్ కిందకి జారదు.
ఈ విధంగా రెడీ చేసిన క్రీమ్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే క్రీమ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యి నోజల్స్లో వేసిన తర్వాత మనకి ఫ్లవర్ షేప్ వేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇక్కడ నేను ఇంకో రకమైన హ్యాండ్ విస్కర్తో కూడా క్రీమ్ని బీట్ చేశానండి. దీంతో కూడా చాలా బాగా వచ్చింది. ఈ రెండిట్లో ఏదైనా సరే మనకి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ క్రీమ్లో మీకు కావాలంటే ఏదైనా లిక్విడ్ కలర్స్ని మిక్స్ చేసి కలర్ఫుల్గా కేక్ పైన డెకరేట్ చేయొచ్చు. ఈ క్రీమ్ని 8 కంటైనర్లో ఉంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినట్లయితే 1 వీక్కి పైగానే నిల్వ ఉంటుందండి. ఇలా మీరు ఈ క్రీమ్ని ఎలక్ట్రిక్ బీటర్ లేకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.